Hey guys, welcome back to another vlog. మీరు ఆల్రెడీ thumbnail చూస్తుంటే అర్థమైపోయి ఉంటుంది. ఈ వీడియో ఏంటంటే నా గ్రాడ్యుయేషన్ డే అన్నమాట. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. నేనైతే ఈ వీడియోలో చాలా విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ముందుగా మన ఛానల్లో ఫేర్వెల్ వ్లాగ్ అప్లోడ్ చేసిన వీడియో ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. యాక్చువల్లీ ఈ వీడియో అప్లోడ్ చేయకూడదని అనుకున్నాను, బట్ లైఫ్లో ఒక మెమరీ అన్నా ఉంచుకోవాలి కదా అని చెప్పి వై నాట్ అప్లోడ్ అని చెప్పి ఫైనల్గా ఇప్పుడు ఎడిట్ చేసి అయితే అప్లోడ్ చేస్తున్నాను. Hey guys, welcome back to another vlog. ఈరోజు మా గ్రాడ్యుయేషన్ డే అన్నమాట. చూసారా నా డ్రెస్ ఎట్లుందో? ఆడిటోరియంకి వెళ్తున్నాము. వెళ్ళిన తర్వాత నేను షూట్ చేయడానికి ట్రై చేస్తాను. లెట్స్ గో. గైస్ మా ఫ్రెండ్ సో ఈ వీడియోలో నేను మీతో చాలా షేర్ చేసుకుంటా అని చెప్పాను కదా. సో నా ఎంటైర్ బీటెక్ జర్నీ మీతో అయితే షేర్ చేసుకుంటాను. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. స్వీట్ అండ్ షార్ట్గా అయితే చెప్తాను. అందరూ జాయిన్ అయినట్టే నేను ఎంసెట్ రాసి సీట్ వచ్చి జాయిన్ అయ్యాను అనమాట. నేను ఇంకేమనుకున్నాను, ఈజీగానే ఉంటుంది కదా, ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా ఉంటుంది, సో ఈజీగా చదువుకోవచ్చు 4 years అని అనుకున్నాను. అండ్ ఇప్పుడు పెద్ద ట్విస్ట్ స్టార్ట్ అయిందనమాట. యాక్చువల్లీ బేసికలీ నేను హైదరాబాద్ తెలంగాణ కదా, సో నేను చిన్నప్పటి నుంచి మొత్తం నా స్కూల్ ఇంటర్మీడియట్ అంతా నేను ఆంధ్రాలోనే చేశాను అనమాట. సో అందుకనే ఎంసెట్ రాయాల్సి వచ్చింది, సీట్ వచ్చింది. ఇంకా నేనేమనుకున్నాను, ఫీజు రీఎంబర్స్మెంట్ వస్తుందిలే అని అనుకున్నాను. బట్ మా మమ్మీ డీటెయిల్స్ అంతా ఇది తెలంగాణ వచ్చేసరికి ఫీజు రీఎంబర్స్మెంట్ రాదు అని చెప్పేశారు. అండ్ ఇంకా ఫైనల్గా అర్థమైంది ఏంటంటే 4 years ఫీజు మనమే కట్టుకోవాలని అర్థమైంది. ప్రతి ఇయర్ సెమిస్టర్ ఫీజు కట్టేటప్పుడు అయితే చుక్కలు కనిపించేవన్నమాట. అటు హాస్టల్ ఫీజు, కాలేజ్ ఫీజు అండ్ ఇంకా చాలా ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ కూడా ఉంటాయి కదా. అండ్ ఇంకా నా పరిస్థితి ఎలా అయిపోయిందంటే సేమ్ మేనేజ్మెంట్ వాళ్ళతో సమానంగా ఫీజు అయితే కట్టాల్సి వచ్చింది. కాకపోతే వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా కడతారు, నేను కొంచెం తక్కువ కడతాను అంతే, మిగతా అదంతా సేమ్ టు సేమ్ అనమాట. అండ్ ఇంకా ఎలాగో ఈ బీటెక్లో అయితే దూకాము. నా మెయిన్ గోల్ ఒకటే పెట్టుకున్నాను, నేను మంచి పర్సంటేజ్తో అయితే పాస్ అవ్వాలని. అలానే జరిగింది కూడా. నేను ఎంత పర్సంటేజ్లో పాస్ అయి ఉండొచ్చో మీరు గెస్ట్ చేసి ఉంటే కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. ఒకటైతే ఖచ్చితంగా చెప్తాను, గ్రాడ్యుయేషన్ డే అనే మూమెంట్ ప్రతి ఒక్కరూ ఎక్స్పీరియన్స్ చేయాలి. నిజంగా అది లైఫ్లో ఒక చాలా పెద్ద మెమరబుల్ మూమెంట్ అని చెప్తాను. నా గ్రాడ్యుయేషన్ డే అయితే నాకైతే చాలా అంటే చాలా స్పెషల్. ఇంకా చెప్పాలంటే ఎవరైతే బీటెక్ తర్వాత మాస్టర్స్ చేస్తున్నారో వాళ్ళైతే చాలా లక్కీ ఫెలోస్ అనమాట. మళ్ళీ గ్రాడ్యుయేషన్ డే కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. చెప్పాలంటే ఈ గ్రాడ్యుయేషన్ డే కోసం ఎన్ని చదువులైనా చదవచ్చు అని అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఇన్ని స్ట్రగుల్స్ తర్వాత మనల్ని ఎవరైతే ఏ ఫ్యాకల్టీ తిట్టారో వాళ్ళే స్టేజ్ మీద మన నేమ్ పిలిచినప్పుడు, వాళ్ళ చేతుల ద్వారా సర్టిఫికేట్ తీసుకున్నప్పుడు ఆ హ్యాపీనెస్, ఆ మూమెంట్ వేరే లెవెల్ ఉంటుంది. మరి మీరేమంటారు? చాలా మంది వాళ్ళ పర్సనల్ రీజన్స్ వల్ల గ్రాడ్యుయేషన్ డేకి అటెండ్ అవ్వరు. కాకపోతే మీరు మాత్రం ఆ తప్పు చేయకండి. ఒక్కసారైనా ఈ గ్రాడ్యుయేషన్ డే ఎక్స్పీరియన్స్ చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ ఇంకా నా బీటెక్ జర్నీలోకి అయితే ఎంటర్ అయిపోదాము. ఇప్పటికే ఎక్కడికో వెళ్ళిపోయాం కదా. సో ఇంకా ఫైనల్గా ఫస్ట్ ఇయర్ అయితే స్టార్ట్ అయిపోయింది. జాయిన్ అయినప్పుడు మాత్రం ఒక్క సబ్జెక్ట్ కూడా అస్సలు అర్థమయ్యేది కాదు. ఇంకా కింద మీద పడి అయితే ఫస్ట్ ఇయర్ అయితే కంప్లీట్ చేసేసాము. ఫస్ట్ ఇయర్లో ఎలా ఉంటుందంటే అన్ని కొత్తగా ఉంటుంది కదా. కాలేజ్ నచ్చుతుంది, క్యాంపస్ నచ్చుతుంది, అట్మాస్ఫియర్ నచ్చుతుంది, మన చుట్టుపక్కల ఉండే ఫ్రెండ్స్ నచ్చుతారు. కొన్ని సిచ్యువేషన్స్లో రాంగ్ అనిపించింది, కరెక్ట్ కూడా అనిపిస్తుంది అనమాట. అలా ఉంటుంది ఫస్ట్ ఇయర్లో. అండ్ ఇంకా సెకండ్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా సెకండ్ ఇయర్ స్టార్ట్ అయిందంటే ఖచ్చితంగా కోర్ సబ్జెక్ట్స్ వస్తాయి. సి, జావా, పైథాన్ ఇవన్నీ వస్తాయి అని చెప్పడం మర్చిపోయా. నేను కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ అనమాట. అండ్ ఇంకా సెకండ్ ఇయర్ వచ్చాం కదా, ఎలా అయినా ఒక లాంగ్వేజ్ అన్న నేర్చుకోవాలని పెద్ద ఎలివేషన్లో బిల్డప్లు అయితే ఇచ్చేస్తాము. తీరా చూస్తే మనకు అక్కడ బేసిక్స్ కూడా వచ్చిండవు. నా పరిస్థితి అయినా లేదా ప్రతి ఒక్క బీటెక్ స్టూడెంట్ సిచ్యువేషన్ ఇదేనా? డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. సో అలా సెకండ్ ఇయర్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇంకా థర్డ్ ఇయర్లోకి అయితే ఎంటర్ అయ్యాను. ఇంకా సేమ్ మళ్ళీ అదే సిచ్యువేషన్, అదే డైలాగ్. ఈసారైనా ఎలా అయినా పక్కాగా ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలని పట్టుదలతో స్టార్ట్ చేస్తాము. కాకపోతే మళ్ళీ బేసిక్స్ దగ్గర ఆగిపోతాము. సో ఇంకా కింద మీద పడి బేసిక్స్ అయితే నేర్చుకొని థర్డ్ ఇయర్ అయితే కంప్లీట్ చేసేస్తాము. అండ్ ఇంకా ఫ్రెండ్స్ ట్రిప్స్ కూడా ఉంటాయి ఇక్కడ. సో ఇంకా ఉండేది 1 year కదా, వెళ్దామని ప్లాన్ చేస్తారు. అది వీళ్ళే అనమాట. అట్ లాస్ట్ ఫైనల్లీ ఆ ట్రిప్ వెళ్తామా అనుకుంటే అది జరగదు, అది కూడా క్యాన్సిల్ అయిపోతుంది కొన్ని రీజన్స్ వల్ల. అండ్ ఫైనల్లీ థర్డ్ ఇయర్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు ఫోర్త్ ఇయర్లోకి అయితే ఎంటర్ అవుతాము. ఇప్పుడు మాత్రం ఫ్యామిలీ సిచ్యువేషన్స్, రెస్పాన్సిబిలిటీస్ అన్నీ గుర్తొస్తాయి. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా పక్క సబ్జెక్ట్ మీద ఫోకస్ చేసి సబ్జెక్ట్ అయితే నేర్చుకుంటాం. అండ్ చెప్పడం మర్చిపోయాను, ప్రతి ఒక్కరు ఏం చదివా అని అడుగుతారు. మనం ఏం చెప్తాం, బీటెక్ అని చెప్తాం. ఇప్పుడు కొత్తగా ఇంకొకటి కూడా స్టార్ట్ అయింది, ఎంత పర్సంటేజ్ అని అడగడం కూడా నేర్చుకున్నారనమాట. ఒక్కటైతే ఖచ్చితంగా చెప్తాను, వన్స్ బీటెక్
వాళ్ళు సబ్జెక్ట్ గెయిన్ చేసుకొని ఏదైనా ఒకటి ఇంట్రడ్యూస్ చేసి సొసైటీలోకి వదిలితే ఏ ఇంటెలిజెంట్ కూడా వాళ్ళ ముందు పనికిరారు. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తాను. అండ్ ఈ మధ్య రీల్స్లో వీటిల్లో బాగా ట్రెండ్ అవుతుంది అనమాట, బీటెక్ వేస్ట్, డిగ్రీ వాళ్ళే బెస్ట్ అని. ఎవరికి వాళ్ళ స్టడీస్, వాళ్ళ స్ట్రీమ్స్ అనేది గొప్ప, అలా ఎవరిని జడ్జ్ చేయకండి. ఒకటి చెప్పండి, డిగ్రీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ తెచ్చుకుంటే కంపేర్ టు బీటెక్ వాళ్ళతో పోలిస్తే వాళ్ళకి కొంచెం తక్కువ పే చేస్తారు. ఎందుకు అలా అనుకుంటే బీటెక్ వాళ్ళే గొప్ప కదా. అండ్ ఈ సొసైటీలో వేరియస్ ఫీల్డ్ ఆఫ్ స్టడీస్ ఉన్నాయి, డిగ్రీ, బీటెక్, డిప్లొమా చాలా ఉన్నాయి. అలా అని వేరియస్ స్ట్రీమ్స్ ఉన్నంత మాత్రాన మనలో మనం గొడవ పెట్టుకోవడానికి కాదు వాళ్ళు క్రియేట్ చేసింది. ప్రతి ఒక్క ఫీల్డ్లో అందరూ చదవాలి, అందరూ నేర్చుకోవాలనే ఉంటాయి ఖచ్చితంగా. సో ఫైనల్లీ ఎవరన్నా ఏం చదువుతున్నారు అని అడిగినప్పుడు తక్కువ అంచనా మాత్రం వేయకండి, కొంచెం అప్రిషియేట్ చేయండి, కానీ డిస్కరేజ్ మాత్రం చేయకండి. సో అదనమాట, ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళిపోయాను అనమాట. మీకు కానీ నా మాటలు బాధ అనిపిస్తే నేనేం చేయలేను, నాకు అనిపించింది నేను మీతో షేర్ చేసుకున్నాను. అందుకే ముందు వీడియోలో చెప్పాను మీతో చాలా షేర్ చేసుకోవాలని. ఒకవేళ నేను మాట్లాడింది మీకు కరెక్ట్ అనిపిస్తే 100% కరెక్ట్ అని కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. యాక్చువల్లీ ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ కూడా అదే, ఇవన్నీ షేర్ చేసుకోవాలని, అంతకుమించి ఇంకేం లేదు. సో ఫైనల్లీ నా గ్రాడ్యుయేషన్ డే అయితే ఇలా జరిగింది అనమాట. చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇంకా మా పేరెంట్స్ కూడా ఉంటే కొంచెం బాగుండేది, కాకపోతే లాంగ్ డిస్టెన్స్ వల్ల కుదరలేకపోయింది అంతే. అండ్ మీరు గనక మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా కొత్త కొత్త కంటెంట్ వీడియోస్ అయితే మేము ముందుకు వస్తాయి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ subscribe to my channel. That's it for this video. See you in the next vlog. Chalo, bye guys.